ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచరు. మోషే తన చెయ్యి తింపినప్పుడు అమాలేకీయులు గెలిచరు. నిర్గమాకాండం 17:11. అమాలేకీయులతో యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. మోషే దేవుని సహాయం కోరుతూ తన చేతులను పైకెత్తగా యెహోషువ సైన్యమును నడిపించాడు. దేవుడైన యెహోవా ఎలా పనిచేస్తున్నాడో ఇక్కడ ఉంది. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. మరియు మోషే తన చెయ్యి క్రిందికి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. దీని నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఇది ఈ విధంగా ఉంది. కొందరు ప్రార్థన చేస్తున్నప్పుడు మరికొందరు పరిచర్య చేస్తారు. సాతాను విజయం పొంది పరిచర్యను అడ్డుకోకుండా ప్రార్థనతో మనం విజయం సాధిస్తాం. ఈ విధంగా రాయబడి ఉన్నది. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనం చేసు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. 1 తెస్సలోనికైయులు 1, 2, 3 వచనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.